అన్న క్యాంటీన్కి వెళ్ళి తినరా అన్న మీరు? ఎవరు ఉంటే తింటాం. ఏది మాకు పవన్ 20 రూపాయలు రాని 20 రూపాయలు ఛార్జీ. అన్న క్యాంటీన్కి వెళ్ళాలి. ఆ ఏరియా వాళ్ళు చెప్పండి ఇళ్ళల్లో వండుకోకుండా తింటున్నారు. ఆ ఏరియా వాళ్ళే ఇళ్ళల్లో వండుకోకుండా 3 పూటలు తింటున్నారు. పని చేసిన వాడికి లేదు పని చేసిన లేదు. ఫస్ట్ ప్లాట్ఫామ్ కొనుక్కోవడమే కదా. ఈ సూపర్ 6 పరిస్థితి ఈ సంవత్సర కాలం వ్యవధిలో వస్తున్నాయి. ఎందుకు ఉపయోగం అని చెప్పి ఎప్పుడు వస్తాయి? ఎవడకందిని అన్న ఎవడికి అబ్బాయి ఏమి లేదు ఆడ. పిల్లలు ఉన్నారన్న ఇంట్లో? ఎందుకు లేరు అబ్బో? ఒక్కొక్కరు చెప్పమంటావా? పింఛన్ పడక చాలా మంది ఉన్నారు. 100 మందికి ఒకడికి పడింది, 99కి పడలా 99 మంది పడలా, 100 ఒక్కడికి పడింది. ఒకటి పడితే సరిపోతుందా? అంటే అందరికి ఎంతమంది ఉంటే అంతమందికి నాకైతే పెళ్లి కాల, నాకు పిల్లలు లేరు. కానీ చెప్పుకునే వాళ్ళు ఏంటంటే చెప్పంటావా, నేను చూస్తున్నా కాబట్టి లైవ్లో చూస్తున్నా కాబట్టి నేను ఉంటున్నా. ఆ స్నేహితులు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. 99 మందికి చెప్పమంటావా ఒకరికే పడింది, మిగతా వాళ్ళు పడలేదు. వాళ్ళకి ఎందుకు పడలేదు? ఏడాడో ఉన్నాయంట, మొత్తం పెట్టుకోవాలంట, అప్లికేషన్లు అంట, ఏ అంట. లైవ్లో నేను చెప్తున్నాగా. అది మరి రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు కూడా అంటున్నారు కదా. నేను పక్కా గుద్దు టీడీపీ, నేను పక్కా టీడీపీ. ఏది బొచ్చు నాకు ఒక పథకం అందిందా? జగన్ అన్న ఇచ్చాడు ఒక ఇల్లు మా నాన్నకి, ఫ్లాట్ ఇచ్చాడు. మేము పక్కా గుద్దు టీడీపీ. అడుగు ముక్కావాలన్నది వెళ్ళి ఎవరు నేను అడుగు ముక్కావాల గోపిగాడు అంటే చెప్పంటావా? గుద్దు టీడీపీ అంటారు. అది మంది. టీడీపీ అయినా కూడా జగన్ ప్రభుత్వంలో ఇల్లు స్థలం వచ్చిందన్న మీకు వాస్తవంగా? ఇచ్చారు మాకు. టీడీపీ తరఫున చెప్పమంటావా? కనీసం చెప్పంటావా? ఒక రూపాయి బిల్ల మీద వెళ్ళా. మేము పక్కా గుద్దు టీడీపీ. రావరబొమ్మ వెనకమల మా ఇల్లు, రావరబొమ్మ వెనకమల నా ఇల్లు. నేను పక్కా టీడీపీ, గుద్దు టీడీపీ. నేను ఏంటంటారు మరి మీరు టీడీపీ అయ్యి ఉండి కూడా ఇలా మాట్లాడడానికి గల రాజకీయం ఏం లేదు. ఎవడోడికి వాడికి ఇచ్చుకుంటాడు రాజకీయం అంతే. పేదవాడికి రాదు రాజకీయం అంతే. ఉన్నారు కదన్న అందరూ. ఎవడకొంది నీ చెప్పొచ్చు కాడికి ఎవడకో వాళ్ళకు అందితే సరిపోద్దా? వాళ్ళకి అందితే సరిపోద్దా అన్న. పేదవాడికి చెప్పమని వాడు రోడ్డు మీదకి వచ్చినప్పుడు వాడు ఎందుకు వస్తున్నాడు రోడ్డు మీద చెప్పు? ఏమీ లేక వస్తున్నాడు. పనులు లేవు. ఇంతమంది ఎందుకున్నారు రేపు ఒకసారి అది చెప్పు. చూడు ఎంతమంది ఉన్నారు. ఒకడికి పని లేదు, రూపాయి డబ్బులు లేవు. ఏం చేయాలో అర్థం కావట్లా. వాళ్ళ పడతానే ఒక్కొక్కటి చెప్పండి. వాడు పట్టుకొని పిచ్చుకుంటున్నాడు. ఉచితంగా గ్యాసులు ఇస్తున్నారు, 3 గ్యాసులు ఇస్తున్నారు. ఎవడు వచ్చినోడిని చెప్పండి. ఎంతమంది ఉన్నారుగా? వచ్చినోడిని చెప్పను, ఒకడిని చెప్పమను. ఇంతమంది ఉన్నారు కదా, చెప్పమని అన్న. ఒక్కడికన్నా నాకు వచ్చింది నేను గ్యాస్ తెచ్చని చెప్పమని అన్న. ఎవడన్నా సరే జగన్మోహన్ ఉన్నాయి, అన్ని పథకాలు ఉన్నాయి. అబ్బాయి ఎవడికి అమలయ్యే వాడికి అవుతుంది చెప్పంటావా? అవ్వు జగన్మోహన్ రెడ్డి గారు 3000 పెన్షన్ 3 సంవత్సరాలు పట్టింది. నేను రాగానే 4000 ఇచ్చాను ఒకేసారి అని చెప్తున్నాడు కదా. ఆయన 3000కి చెప్పంట ఇచ్చాడని చెప్పంటున్నారు తప్ప ఏది అది. మా నాన్నకి ఇంతవరకు పింఛన్ రాలా. వరగాన లక్ష్మి మా నాన్న పేరు, ఇంతవరకు పింఛన్ రాలా. మరి మా దాచి చనిపోయాడు, రాలా. మరి పింఛను ఏ అన్నారు, తిప్పుతున్నారు. ఏది నా ఇంట్లో నేను చెప్పుకోవాలిగా. ఏడొచ్చింది, ఎవడికి వచ్చింది? నాకు రాలా. మరి నాకు రాలా. పేరు కూడా ఇప్పుడు వరగాన లక్ష్మి, మాకు పింఛన్ రాలా. మరి